ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఊరు రాలేదా? ఊర్వశి, అమ్మమ్మ చిప్స్ అయిపోయేమో చూడు. అవును డాడీ, ఎలా కరెక్ట్ గా కనిపెట్టారు? ఇంతవరకు మెక్కుతున్న నోరు ఇప్పుడు మాట్లాడడం మొదలెట్టిందిగా. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడదు. చిచి, ఇందులో డొంక తిరుగుడే ఉంది. మీ అమ్మ గురించి డైరెక్ట్ గానే అంటున్నా. మాస్టర్ గారి ఇంట్లో పెళ్లికి మేము వచ్చి ఒక వారం రోజులుంటే మ్యూచువల్ డైవర్స్ ఇస్తానని నువ్వు ఒప్పుకోబట్టే మేము వస్తున్నాం. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తాకి మాట్లాడడం, రావే పోవే అంటే అధికారం చలాయించడానికి వీల్లేదు. ఏమే, కట్టుకున్న పెళ్ళాన్ని రావే పోవే అనక రాక్షసి పిశాచి అని పిలుస్తారా? సూపర్ డాడీ. శవాల బండి నడిపి నీ మొగుడు మామూలు బండి నడపడం మర్చిపోయినట్టున్నాడు. వాళ్ళకి దారిద్ర వెళ్ళొచ్చుగా. గాయత్రి, బయట పారేసిన చెత్తను నోరు పారేసుకునే అత్తను భరించడం ఎవడి వల్ల కాదు. మీ అమ్మ నోట్లో ఏదైనా తొయ్యి, కాసేపు నోరు మూసుకున్నా ఉంటుంది. రే, వెళ్ళి చావరా. రే, దారిచ్చినా వెళ్లకుండా కారణం కొట్టి చంపుతారేట్రా మిమ్మల్ని. ఉండు, నీ పని ఇలా కాదు. ఇలా హార్న్ కొట్టి చంపినందుకు ఈ రాయితో మీ కారు రే మామ, మీరేనా? ఏంట్రా మామ, ఫ్రెండ్ కదా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే రాయి తీసుకుని మా మీదకి వస్తున్నావు. ఏంట్రా సర్ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మెంటల్ లాగా హార్న్ కొడుతూ టార్చర్ పెట్టారు కదా. చిన్నప్పటి నుంచి మేము ఇంతే కదరా. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, బర్త్డే రోజు కేక్ తీసి మొహాను పూయడం, చాలా రోజుల తర్వాత మీట్ అయితే వెనక్కి నుంచి వచ్చి కళ్ళు పూయడం, ఇవన్నీ హై స్కూల్ దాటాయి కానీ ఆపేయండిరా. రే రాజు ఎక్కడ్రా? మాస్టర్, ఒక్క నిమిషం. ముందు దీన్ని వేసి ఆ తర్వాత దాన్ని వేసి పోపు పెట్టాలి. మీ కౌలికలతో మాస్టర్ని బాండిల్లో పాడేయకండి. హాయ్ మామా. ఏరా, పెళ్ళయ్యాక కూడా ఈ చేతులతో కొట్టుకోవడం ఆపేలేదా? ఇదే మా ఫ్రెండ్ మాస్టర్. మావయ్య, ఎవరికి ఏ రూమో చెప్తే లగేజ్ తీసుకువెళ్ళి లోపల పెట్టేస్తాను. ఏంటి మాస్టర్, పెళ్లి కొడుకుని ఇంట్రడ్యూస్ చేయలేదు? తను పెళ్లి కొడుకు కాదురా, మాస్టర్ చెల్లెలు కొడుకు సతీష్. ఎరా, మర్చిపోయావా ఏంటి? నువ్వు చిన్నప్పుడు చూసుంటావు కదా. నా చెల్లెలు చనిపోయినప్పటి నుంచి వీడు నాతోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాశాడు, వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. వీళ్ళందరినీ లోపలికి అలాగే తీసుకెళ్ళి మావయ్య. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక సాధారణ స్కూల్ మాస్టర్ ఆహ్వానాన్ని మన్నించి మీరంతా వచ్చారు. మాస్టర్, చాలా సంతోషంగా మాస్టర్. ఉంది బాబు. మేమేం చేయాలి చెప్పండి, చేస్తాం. మీరంతా ఫ్యామిలీస్తో వచ్చారే, నాకు అదే చాలు బాబు. ఇవాళ రాత్రి అబ్బాయి వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం జరుగుతుంది. అక్కడ ఓ స్పెషల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను. ఓ, మీరు తప్పకుండా రావాలి. మామ, మాస్టర్ గారు చెప్పారే స్పెషల్ ప్రోగ్రామ్ అని, దాంట్లో మా అత్తగారు నాడమందామా? రే, స్పెషల్ ప్రోగ్రామ్ అంటే ఏమనుకుంటున్నావు? వల్లి దేవసేన నాటకం రా. అలాగా? నేనేదో రికార్డ్ డాన్స్ అయి ఉంటుంది, ఉబ్బుపోయిన బెలూన్ లాగా ఉన్న మా అత్తగారితో ఆడించి మొత్తం గాలి తీసేద్దాం అనుకున్నాను. సూపర్ డాడీ. నువ్వు ఎప్పుడు నాన్ననే అంటి పెట్టుకుని ఉన్నావేంటి? లోపలికి వెళ్ళి కిట్టు, పూజ, విక్కీతో ఆడుకోవచ్చుగా. 3 days డాడీతో ఉంటాను. డాడీని వదిలి ఎక్కడికి వెళ్ళను. రే, తను ఏమంటుందిరా? అది బెంగళూరు వెళ్ళాలి మామ, వేరే పని మీద. సో దాని గురించి అంటుంది. వెళ్ళమ్మా, నువ్వు లోన్కి వెళ్ళి ఆడుకో. రే, మీ పిల్లలు లోపల ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? రండి బయటికి వెళ్ళి ఆడుకుందాం. రండ్రా, వేట్లో నీళ్లు బాగున్నాయి, పదండి ఆడుకుందాం. రండి. వాళ్ళని తీసుకురా. రండి, కమాన్ కమాన్. ఇవన్నీ మీకు సిటీలో దొరకవు. రండి, అరే, నేనున్నాను కదరా, రండ్రా. రేయ్, నువ్వు రారా మామ, రా. డాడీ, ఏంట్రా? వాటర్లో ఆడుకోవడం చాలా బాగుంది. మెల్లగా జాగ్రత్తగా ఆడుకోండి. కొడుక్కి వాటర్ అంటే ఇష్టం, తండ్రికి క్వార్టర్ అంటే ఇష్టం. బావా, నువ్వా బావ? తెలీదురా. హాయ్ మాయా. మాయ ఎవరా అది? హే, నా వైఫ్ చెల్లెలురా, హైదరాబాద్ లో చదువుతోంది. వెకేషన్ కదా, ఇక్కడికి రమ్మన్నాను. హాయ్ పిన్ని. హాయ్ బుజ్జి.
మన ముగ్గురు అదే పనిగా చూడడం అమ్మాయి చూసిందనుకో మనల్ని XXX కంటే నీచంగా అనుకుంటుంది. నేను ఐడియా చెప్పనా? నేను 1 అనగానే నేను ఆ అమ్మాయిని చూస్తాను, మీరు వేరే వైపు చూడండి. 2 అనగానే వీడు చూస్తాడు, మనం వేరే వైపు చూద్దాం. 3 అనగానే వీడు చూస్తాడు, మనం అటు చూద్దాం. సూపర్ రా, సూపర్ రా. 1 రై 2 అనరా 3 అనరా. 2 3 1. టైమింగ్ సూపర్ రా. తను XXX కాదు, వైజెట్ అనుకున్నా పర్లేదు. సరే 1 3 అనుకుందామా? చీప్ అయిపోదాం అంటే మీ ఇష్టం. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏ మాయా, నువ్వు స్విమ్ చేసిన చాలు, పైకి రా. రా, ఓకే ఓకే వస్తున్నా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మని టవర్ అడిగి తుడుచుకో. వెళ్ళు. ఏయ్ ఆగు, మేము ముందెళ్తాం, నువ్వు వెనకరా. రే రెడీ, వస్తాం. మీకు చలి లేదా? ఏరా, ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిలు చూడలేదా? ముందు చూస్తూనే ఉన్నాం, వెనక వైపు నువ్వు చూడవట్లేదే. పురాణి. మాయా, వీడి పేరు కళ్యాణ్, వాడి పేరు శేఖర్. హలో. ఇద్దరికి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. వీడి పేరు రాజు. వీడికి ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు? ఇలాగేనండి, మీలాంటి అందమైన అమ్మాయిలందరూ ఎందుకు చేసుకోలేదని అడిగారు, కానీ నేను చేసుకోనా అని ఎవ్వరు అడగలేదు. సరే సరే, వాగిందంతా చాలు, వెళ్దాం పదండి. అదే మామ, నీకు మంచి ఐడియా చెప్పనా? నేను నీ మరదలకు సైట్ కొట్టుకుంటాను, నీకు కావాలంటే మా అత్తగారికి సైట్ కొట్టుకో, నేనేమనుకోను. ఏంటమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాను రాజు. మిమ్మల్ని అందరినీ చిన్న పిల్లలుగా చూశాను. ఇప్పుడు మీ చేతుల్లో పిల్లలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఏం చేయమంటావమ్మా, పెళ్లి మాత్రం పెద్దవాళ్ళు చూసి చేశారు, మిగతావన్నీ ఆటోమేటిక్గా జరిగిపోయి. ఇలా దుడుకుగా మాట్లాడడం మాత్రం పోలేదురా. అన్నయ్య, వీళ్ళెవరో గుర్తున్నారా? మర్చిపోతానమ్మా. రానా అన్న. రారా. ఏంట్రా పెళ్లి కొడుకు అంత హైట్ ఉన్నాడు? మామ అర్జెంటుగా ఒకటికి వెళ్ళాలరా. వెళ్ళరా. బస్ చాలాసేపటి నుంచి ఒకటికి వెళ్ళాల్సి వచ్చింది, ఇక్కడ చోటు ఎక్కడుంది? రేయ్, ఒక్కటికి వెళ్ళాలి అంటున్నా, ఎవడో ఒకటైనా నోరు తెరవరే. అందుకు నోరు తెరవమనలేదు బాస్, ఒకటికి ఎక్కడికి వెళ్ళాలో చెప్పడానికి తెరవమంటున్నా. ఎవరో గుర్తు రాలేదా? వీళ్ళ గుర్తుపట్టలేదా? చిన్నప్పుడు మధ్య రేస్లో ఓడిపోయిన వాళ్ళరా. మేము ఓడిపోలేదురా, మీరు ఫ్రాడ్ చేసి మమ్మల్ని ఓడించారు. సరే అయితే ఏంటంట? మీరు మళ్ళీ మాతో రేస్ ఆడాలి. 15 ఏళ్ల క్రితం మా గుండె తగిలిన గాయం ఇంకా ఆరలేదురా. 15 ఏళ్ళుగా ఆరలేదా? షుగర్ అయి ఉంటుంది, డాక్టర్ చూపించుకోరా. మాతో రేస్ ఆడకుండా మీలో ఎవరు ఈ ఊరు వదిలి వెళ్ళలేదు. రేస్ ఆడతాం, కానీ ఇప్పుడున్న కండిషన్ లో ఆడటం కుదరదు. కావాలంటే నా రేస్ చూస్తారా? పోండ్రా. బాగుంది. అవును, ఉంగరం ఏది? అతయ్య ఇదిగో నా దగ్గర ఉంది. ఇది పెళ్లి కొడుక్కి పెట్టాల్సిందిరా. పెట్టమ్మా. ఆ రెండవ హోల్ కి హుక్కు లేదు. ఇక్కడ పెళ్లికి చాలా మంది వస్తారు, అందరి కళ్ళు పడతాయి. వేరే జాకెట్ వేసుకోండి. అయ్యో ఏమండి, నేను డ్రెస్ వేసుకోవడం ఎవరో చూసానండి. ఏ మొద్దు మొహం, బుద్ధుందా? సాయం చేద్దాం చూస్తే గొడవ చేస్తావేంటి? అంత పరువున్న దాని అయితే జాకెట్ హుక్ వేసుకునే ముందు కిటికీ వేయమని యాబరేస్ మొగుడుతో చెప్పుండాలి. ఎవడే నేను చూసింది? ఈ వస్తాది గడి చేతికి చిక్కితే చస్తాను రా దేవుడా. అంతు చూడండి, వదలలే. అదిగో అక్కడ ఉన్నాడండి. ఎక్కడే? ఎవడో లేడే? పారిపోయాడండి. ఎక్కడికి వెళ్ళుడు? పద. దీనికంతా కారణం ఎవరు ఎవరు? కారణం? ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కారణం. స్వామి నారదా! ఇదిగో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇచ్చేశారు, నారదుల వారు ఇచ్చేశారు. స్వామి, మీరే వచ్చి
వచ్చి నన్ను స్వీకరించాలని నారదునితో ఈ నాటకం ఆడించాను. నన్ను క్షమించండి స్వామి. అంతా నీ ఇష్ట ప్రకారమే రే, జరుగుతున్నది. రే మావా, నేను వచ్చింది నేనే, వృద్ధుని రూపంలో వచ్చింది. రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే తెలియకుండా పడిందిరా. ఆహా, నాకు నమ్మకం లేదు. నువ్వు కావాలంటే ఇంకో గోళీ ఇవ్వు, మళ్ళీ వేస్తా. తప్పకుండా పడదురా. ఓ ప్రిపేర్ అయి వచ్చావా? నేను ఒకటి వేసేయాలి వచ్చాను. వాడు ఇక్కడెక్కడా లేడండి. ఇక్కడికి వచ్చి చూడవే, ఇక్కడ ఉన్నాడేమో వీడా వాడేమో చూడు. ఎవరిని వదిలిపెట్టదు. వాడు కనుక నా చేతికి ఏమండి, దొరకాలి. కొంచెం ఆగండి. ఇప్పుడు వచ్చే మహానుభావుడు ఎవరంటే జగదేక వీరుడు, అతిలోక సుందరుడు, మన్మథుడు, జగదీరుడు. డాడీ తప్పవయ్యా. ఏంట్రా వాడు? అదే కదా. మా డాడీ సూపర్ గా డాన్స్ చేస్తున్నారు. అన్నయ్య బాగా డాన్స్ ఆడతారని చెప్పనే లేదు. అది చాలా గొప్ప విషయం చెప్పడానికి. ఉన్నోళ్ళలోనే పరువు తీస్తున్నాడంటే బయట ఊరికొచ్చినా వెద వేషాలు మానలేదు. వదిలే అమ్మా, రేపు ముహూర్తం అయిన వెంటనే మనం మన ఊరికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ఎలా పోతే మనకే. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. నీతో కలిసి జీవించలేదని అర్థమైపోయింది. ఇక నేను ఎందుకు ప్రాణాలతో ఉండాలి? తననే ప్రేమిస్తున్నానని ముందే నాతో చెప్పుండొచ్చు. ఎలా కదా. చెప్తుంది? 20 ఏళ్ల తర్వాత మీ అన్నయ్యని కలిశానన్న సంతోషం మీకు, 2 కుటుంబాలు కలుస్తున్నాయన్న సంతోషం మాస్టర్కి. తన వల్ల ఏది పాడవకూడదని ఏదో గొప్ప త్యాగం చేస్తున్నట్టు ఇష్టం లేని పెళ్లి కొప్పుకుంది. నా కూతుర్ని తన కొడుకు ఇష్టపడ్డాడన్న ఒకే కారణం వల్ల తన పట్టుదల వదిలేసి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాడు మా అన్నయ్య. తెల్లారితే పెళ్లి. ఇప్పుడు గనక ఈ విషయం బయటపడితే ఏమవుతుందో తెలుసా? జీవితంలో దేంట్లో గెలిచామన్నది ముఖ్యం కాదు, దేంట్లో ఓడినా జీవితంలో గెలవటం ముఖ్యం. ఇది మీరు చెప్పిందే మాస్టర్. ఈరోజు మీరు ఓడైనా మీ కూతురు జీవితాన్ని గెలిపించండి. నేను వెళ్ళి మాట్లాడతాను. రేపు ఉదయం నా కూతురు ఇష్టపడ్డవాడితోనే తన పెళ్లి జరుగుతుంది. తెల్లవారితే పెళ్ళి. ఈ టైంలో ఏంట్రా కొత్త లవ్ ట్రాక్? పెళ్ళి అంటేనే చివరి నిమిషంలో పెళ్లి కొడుకుని మార్చేయడం, తాళి కట్టే సమయంలో ఎవడో ఒకడు వచ్చి ఈ పెళ్లి ఆపండి అనడం ఇది సహజమే కదా. ఇది మరీ షష్ఠి పూర్తిలో కూడా పెళ్లి కూతురు లేచిపోయే కాలం. ఏంట్రా సౌండ్? పెడేల్మ సౌండ్ వచ్చింది, కానీ ఎవరిని కొట్టారో తెలియలేదు. ఏం జరిగిందిరా? ఇది చేసిన పనికి చంపేయాలరా. కట్టుకున్న భార్యని చేయెత్తి కొట్టేంతగా ఏమైందిరా? కట్టుకున్న భార్యని చెయ్యెత్తి కొట్టకపోతే కరెక్టే నేర్చుకుని కాలెత్తి కొడతారా? చెప్పరా ఏంటి సమస్య? ఫంక్షన్ కి రావడానికి ఏదో బందా కోసం పక్కింటి వాళ్ళ నెక్లెస్ తీసుకొచ్చిందట. అది ఇప్పుడు పోయిందట్రా. ఫంక్షన్ కి పాత ఫ్రెండ్స్ వస్తున్నారు, అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారని చెప్పారు. నేను మాత్రం మోసం పెడితే ఎలా రాగలను? నా భర్త గౌరవం కాపాడడం కోసమే నేను వాళ్ళ అరువులకి తీసుకొచ్చాను. కావాలని ఎవరైనా పోగొడతారా? ఏంట్రా అయింది ఏదో అయిపోయింది. ఆల్రెడీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ నాకు 1,00,000 ఉన్నాయి. ఈ నెక్లెస్ తిరిగి ఇవ్వడం ఒకటా? తిరిగి ఇవ్వటం ఏంట్రా? కొత్తది కొనివ్వు. నీ గాజులది ఇదిగో. ఇదిగో. ఏంట్రా ఇది? ఫ్రెండ్స్ ఉన్నది జల్సా చేయడానికి, మందు కొట్టడానికి మాత్రమే కాదు, కష్టంలో ఆదుకోవడానికి కూడా. తీసుకో. ముందు మీ పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి ఎక్కడ కొన్నారో అడగండి. ధైర్యంగా ఫోన్ చేయక. అలాగా? నిజం చెప్తున్నారా? అదృష్టం. ఆవిడిచ్చిన నెక్లెస్ రోల్డ్ గోల్డ్ అట. కేవలం 200 రూపాయలేనట. పోతే పోయింది, కంగారు పడకండి అనేశారు. అమ్మయ్యా, ఈ మాత్రం దానికి ఎంత దెబ్బ కొట్టారు? ఈ నగలతో అవసరం లేదు. చాలా థ్యాంక్స్ రా. వద్దురా మామ, ఆ నగలు డూప్లికేట్ కావచ్చు, కానీ ఆవిడ సంతోష్ ఒరిజినల్.
వాటితో కొత్త చైన్ కొని వైఫ్ని నవ్వించి చూడు మావా, లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది. ఏంట్రా? ఆ? ఆ?